జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025వ సంవత్సరము. మనం ఈ 2025వ సంవత్సరము ఇప్పుడు కొంతమందికి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, ఎప్పుడు పుట్టారో వాళ్ళకి తెలియదు. టైమ్ ఆఫ్ బర్త్ ఉండదు, డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా సరే టైమ్ ఆఫ్ బర్త్ ఉండదు. కొన్నిసార్లు డేట్ కూడా గుర్తుండదు వాళ్ళ తల్లిదండ్రులకి. సో రికార్డ్స్లో ఏదో ఒకటి ఉజ్జామెనుగా రాసేస్తూ ఉంటారు. అంటే ఇయర్ ఖచ్చితంగా తెలుస్తుంది, మంత్ తెలుస్తుంది, డేట్ మిస్ అయిపోతూ ఉంటారు. సో డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఎలా తెలుసుకోవాలి? మీరు పుట్టిన వారం కనుక మీకు గుర్తుంటే డెఫినెట్గా మీరు ఆదివారం నుంచి శనివారం లోపల ఏదో ఒక వారంలో మనం అందరం పుడతాము. ఇలాగ ఏ వారంలో పుట్టిన వాళ్ళకి 2025వ సంవత్సరం ఎలా ఉంటుందనేది ఒక చిన్న న్యూమరాలజికల్ క్యాలిక్యులేషన్ ద్వారా మనం తెలుసుకుందాం. మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా సరే ఈ క్యాలిక్యులేషన్ మీరు చూసుకోండి. దీంట్లో నేను మీకు 2024లో ఎలా ఉంది, మీరు ఉదాహరణకు మీరు ఆదివారం పుడితే ఈ 2024 సంవత్సరం మీకు ఎలా గడిచింది అనేది ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తాను. తర్వాత ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఆదివారం నుంచి శనివారం వరకు పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది 2025వ సంవత్సరం. మనం 2025వ సంవత్సరము మనం మొత్తం క్లబ్ చేస్తే మొత్తం కూడితే కనుక 2 + 2 + 5 9 వస్తుంది. ఈ 9కి సంఖ్యకి మనము నవగ్రహాల్లో నవగ్రహాధిపత్యంలో చూసుకుంటే కనుక మంగళ ఈ 9 నెంబర్ని 9వ సంఖ్యని సూచిస్తాడు. అయితే 9వ సంఖ్య మంగళ సూచించడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా ఏ వారాల్లో పుట్టిన వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాము. అలాగే చేసుకోవాల్సిన రెమెడీస్ కూడా మనం చూద్దాము. ఇదేంటంటే జస్ట్ మీ జన్మజాతకానికి ఇది ఒక బఫర్ అనుకోండి. మీకు జన్మజాతకం తెలిస్తే ఇది డెఫినెట్గా బఫర్ అవుతాయి. ఈ న్యూమరాలజికల్ క్యాలిక్యులేషన్ను మీ వారానికి అప్లై చేయడం వల్ల, మీరు ఏ వారంలో పుట్టారో దానికి అప్లై చేస్తూ మనం రిజల్ట్స్ తెలుసుకోవడం వల్ల డెఫినెట్గా ఇవన్నీ జరుగుతాయి. మీకు గడిచిన సంవత్సరంలో కూడా ఏం జరిగాయో నేను కొన్ని పాయింట్స్ చెప్పి ఈ ఇయర్ ఏం జరగబోతుందన్న విషయాన్ని నేను మీకు ఇప్పుడు చెప్తాను. కాకపోతే చేసుకోవాల్సిన ఆరాధనలో కూడా అంటే ఇంకా ఏం చేస్తే బాగా ఉంటుంది ఈ ఇయర్ అన్నది మనం చూద్దాము. ఇక ఆఖరుదైన వారం శనేశ్వరుడు వారము, శనివారంలో పుట్టిన వాళ్ళకి 2024 ఎలా ఉందో చూసి అప్పుడు మనం 2025 గురించి మాట్లాడుకుందాం. అంటే ఒక 2-3 పాయింట్స్ మనం తెలుసుకుందాం. 2024 సంవత్సరంలో శనివారంలో పుట్టిన వాళ్ళకి కొన్ని అంతకుముందు అవ్వని పనులు కొంత మీకు స్పీడప్ అయ్యాయి. ఆరోగ్యం విషయంలో కొంచెం ఇబ్బంది పడ్డారు. ఇది మీరు మీ ఇంట్లోని వాళ్ళే అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది. అలాగే కొన్ని పనులు అయ్యాయి, కొన్ని మీరు అనుకోని పనులు అయ్యాయి. సడన్గా చాలా పనులు పెండింగ్ పడ్డాయి. ప్రతిదీ ఎక్కువగా ఉంది. అబ్బా ఎప్పటికవుతుంది ఈ పని అని బాగా చికాకు. అలాగే ఫైనాన్షియల్గా కూడా కొంచెము ఇబ్బందులు పడ్డారు మీరు 2024 సంవత్సరం. అంతకుముందు బాగా వచ్చిన 2024 సంవత్సరంలో కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డారు. బట్ ఏదైనా కొంత ప్రశాంతంగా అయితే ఉన్నారు. వస్తుంది అన్న నమ్మకం, ఓపిక ఎక్కువ ఉంది 2024 సంవత్సరం శనివారంలో పుట్టిన వాళ్ళకి. ఓపికతో అన్ని పనులు అంటే అన్ని సిచ్యువేషన్స్ని నెగ్గుకుంటూ వచ్చారు. డెఫినెట్గా అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే శనివారంలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది 2025 సంవత్సరం. ఈ సంవత్సరంలో మీకు శని మంగళ యోగం ఏర్పడుతుంది, శశమంగళ యోగం యాక్టివ్ అవుతుంది. ఈ శశమంగళ యోగం ఏంటంటే మీకు చాలా స్ట్రెస్ ఇస్తుంది. అందరితోటి మనస్పర్ధలు అంటే గొడవలు ఎక్కువగా ఉంటాయి. మనస్పర్ధలు అని కూడా చెప్పడానికి లేదు. మనస్పర్ధలు అంటే వాళ్ళకున్నా లేకపోయినా అవతల వాళ్ళకి మీకు ఒక్కళ్ళకే ఉంటే అది కూడా మనస్పర్ధలు ఉంటాయి. అలా కాకుండా కొంచెం ఎక్కువగా గొడవలు అవుతాయి. మీరు బాగా ఎవరినైతే వీళ్ళతోటి బాగున్నాను నేను ఎప్పుడని 2024 సంవత్సరంలో మీరు అనుకున్న వాళ్ళు ఈ సంవత్సరం మీకు చాలా శత్రువులుగా అవుతారు. శత్రువులుగా అవ్వడం అంటే మీ గురించి తప్పుగా మాట్లాడడం, మీ వెనక వెళ్ళి ఇదంతా మీకు తెలుస్తూనే ఉంటుంది. అంటే ఒక రకమైన పాలిటిక్స్ మీ మీద ప్లే చేస్తారు. మీతో వచ్చి అక్కడికక్కడే మీతో మాట్లాడుతూ ఉంటారు బాగా. మళ్ళీ మీ వెనక వెళ్ళి చెప్తారు. మీ ముందు కూడా మీకు తెలియకుండానే చాలా నైస్గా అవతల వాళ్ళకి మూడో వ్యక్తికి మీ ముందే మీ గురించి చెడుగా చెప్తారు. అరే తర్వాత మీకు ఆలోచిస్తే అర్థమవుతుంది ఇది నా గురించే కదా వీళ్ళు అన్నదని. కానీ మీరు ఖండించలేదు. ఎవరో పట్టేసుకున్నట్టు నాలుక అలాగా అంటే ఆగిపోతారు మీరు. ఇది ఎవరితోటి జరుగుతుందంటే 2024 సంవత్సరంలో ఈ పాయింట్ జాగ్రత్తగా క్యాచ్ చేయండి. 2024 సంవత్సరంలో మీకు ఎవరితోటైతే చాలా బాగా ఉందో వాళ్ళతోటే మీకు ప్రాబ్లం వస్తుంది. మీకు ఎవరితోటి మీకు వస్తుందంటే మీరు బాగా కనెక్ట్ అయ్యి రోజు మాట్లాడుతూ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా మీరు మీ సర్కిల్లో ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు. సో ఎవరో ఒకళ్ళతోటి
కొంచెం బాగా గొడవలైతే ఉంటాయి. సో, అదేంటంటే అందులో మీకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఏంటి మీదే తప్పా ఏంటి అన్నట్టు క్రియేట్ చేస్తారు. సో, ఒక రకంగా పాలిటిక్స్ చాలా బాగా ప్లే అవుతాయి ఈ సంవత్సరం మీ మీద. మనశ్శాంతి చాలా లోపిస్తుంది. అయితే మీకిదొక రాజయోగము. ఎందుకంటే శనీశ్వరుడు మీ పూర్వజన్మ కర్మల్ని ఈ జన్మలో మీకు తెలియకుండా మీరు చేసిన కర్మల్ని ప్రక్షాళన చేసే దిశగానే ఇవన్నీ జరుగుతాయి. కానీ వీటిల వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అంటే ఇబ్బంది అంటే ఈ సంవత్సరం నలుగుతారు. డెఫినెట్‌గా నలుగుతారు. బట్ ఎప్పుడైనా అది క్యూర్ అయిపోతుంది కదా! సమస్య క్యూర్ అయిపోతుంది. ఇప్పుడు ఆరోగ్యం బాగోకపోతేనే కదా మనం మెడిసిన్స్ తీసుకొని మన బాడీని మళ్ళీ మనం బాగా యాక్టివేట్ చేసుకున్నది. బాగా రీచార్జ్ చేసుకున్నది. సో, క్యూర్ అయితే అవుతుంది. బట్ ఒక మంచి యోగం కూడా ఈ సంవత్సరం మీకుంది. ఒక మంచి యోగం అంటే అది గృహయోగం కావచ్చు, మీ కెరియర్‌లో మిమ్మల్ని మీరు బాగా ఎక్సెల్ చేసుకునే యోగం కావచ్చు, ఏదైనా ఉంది. అన్ని వారాల్లోకి ఆదివారం నుంచి శనివారం దాకా మనం చూసుకుంటే కనుక కొంచెం బ్యాడ్ ఇంపాక్ట్ ఉండే వారము ఒక శనివారం మాత్రమే. మిగతా వాళ్ళకంతా బానే ఉంటుంది. మీ శనివారంలో పుట్టిన వాళ్ళు ఈ సంవత్సరం ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం మీకు ఉత్తమము. సైలెన్స్ ఈజ్ గోల్డ్. మీరేం మాట్లాడినా దానికి స్పైసెస్ యాడ్ చేసి అంత చిలవల పలవలుగా ప్రచారాలు జరుగుతాయి మీ మీద. సో, కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఈ సంవత్సరము. బట్ మీ జన్మ జాతకంలో శనీశ్వరుడు మంగళ బలం బాగా ఉంటే ఓకే. మీకు గురుబలం ఉంటే కనుక పెద్దగా చూడరు. బట్ కొన్ని చూస్తారు. హర్టింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం తెలుసుకునే రెమెడీ మీరు చేస్తే కనుక ఈ సంవత్సరం అంతా మీకు చాలా బాగా ఉంటుంది. ఈ సంవత్సరం ఆదివారం నుంచి శనివారం దాకా శనివారం పుట్టిన వాళ్ళు ఏ పరిహారాలు చేస్తే ఏ పరిహారం చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుందో మనం ఇప్పుడు చూద్దాం. అందరికీ కూడా ఈ సంవత్సరం లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన, కార్తికేయుని ఆరాధన, వీళ్ళిద్దరి ఆరాధన చాలా సత్ఫలితాన్ని ఇస్తాయి. దాంతోపాటు ఈ సంవత్సరము పరమశివుడికి ప్రతి సోమవారము కూడా పరమశివుడికి అభిషేకం చేయించడం వీలుంటే ప్రతిరోజు లేదా ప్రతి సోమవారం పరమశివుడికి అభిషేకం చేయడం వల్ల కూడా ఈ సంవత్సరము అందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. అంటే ఈ ఆదివారం నుంచి శనివారంలో పుట్టిన వాళ్ళందరికీ బాగా ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన కావచ్చు, పరమశివుడి యొక్క ఆరాధన. ఈ ముగ్గురు దేవతల్లో ఈ ముగ్గురు దేవతల్లో మీకు ఏ దైవాన్నైనా తీసుకోండి. బట్ ప్రతిరోజు ఖచ్చితంగా ఒక అరగంట ఆ దేవతకి సంబంధించిన స్తోత్రాలు చదవండి. ఒక అరగంట ఖచ్చితంగా మీరు టైం కేటాయించి చదవండి. ఈ సంవత్సరం చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఉదాహరణకి లక్ష్మీ నరసింహస్వామి వారు అంటే లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించిన ఏదో ఒక నామాన్ని లేదా స్వామివారి అష్టోత్తర సహస్రనామాలు కానీ ఏమన్నా తీసుకొని చదవండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించింది అదే. శివయ్యకి సంబంధించిన కూడా సహస్రనామాలు ఏవైనా ఈ సంవత్సరం అంతా కూడా మీరు ప్రతిరోజు ఒక అరగంట ఖచ్చితంగా మీరు అరగంట కంటే ఎక్కువ సమయం కేటాయిస్తే ఇంకా మంచిది. లేదా కనీసం ఒక అరగంట అయినా ఖచ్చితంగా ప్రతిరోజు కేటాయిస్తే కనుక ఈ సంవత్సరానికి అధిపతి జ్యోతిష సంఖ్యాశాస్త్రం ప్రకారం మంగళ కాబట్టి అందరి జీవితంలో సన్మంగళాన్ని తెచ్చిపెట్టడానికి మనం తెలుసుకున్నాం లక్ష్మీ నరసింహస్వామి వారు కావచ్చు, కార్తికేయుడు కావచ్చు, అలాగే పరమశివుడి యొక్క ఆరాధన చేస్తే కనుక సన్మంగళాలు మనందరి జీవితంలో ఈ సంవత్సరం 2025 సంవత్సరం మనం చూసే తీర్థం. మనందరి జీవితంలో సన్మంగళాలని ఈ 2025 సంవత్సరంలో మనం చూడాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.